ఉదయంలోపు ఖర్చు అయిపోతుంది. ఇక కొవ్వుగా మారటానికి మిగిలితే కదా. అందుచేత పెందలకాడే భోజనం చేయటం అనేది బరువుని పెంచకుండా ఉండటానికి చాలా మంచి నియమం. పెరిగిన బరువును తగ్గించుకోవడానికి కూడా చాలా మంచి నియమం. అది అలా 6 గంటలకు 3 పుల్కాలు అంత కూర తినేస్తే 400, 450, 500 శక్తి వస్తుంది. ఈ పుల్కా ద్వారా మీరు తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి రాత్రిపూట 9-10 గంటలకల్లా బాడీ వాడేసుకుంటుంది. 10 గంటల నుంచి రేపు ఉదయం మళ్ళీ మీరు టిఫిన్ తినే వరకు కావలసిన 400 శక్తి నిలవన్న కొవ్వు నుంచి కరిగించుకుంటుంది. నిలవన్న కొవ్వు కరగటానికి పెందలకాడే భోజనం చేయటం మంచిది. తిన్నది కొవ్వుగా మారకుండా హెల్ప్ చేయటానికి చాలా మంచిది. అందుచేత నేను అన్నది రెండవ రహస్యం, సాయంకాలం భోజనం 6 గంటలకల్లా ముగించేయాలి. మనం ఇంటికి రాకపోయినా ముగించే టెక్నిక్ నేను చెప్తాను, కానీ ఏది తినాలో ఎలా తినాలో అర్థం చేసుకుందాం. కుదురుతుందా కుదరదనే విషయం కాదు, అసలు వాస్తవాలు మనం గ్రహించాలి. ఇది 2 నియమాలు దృష్టిలో ఉంచుకోండి. ఇక మూడవది, మనం బరువు తగ్గటానికి ఆహార నియమాలు ఆచరించవచ్చు, కానీ మన శరీరాన్ని పోషించాలి మంచిగా అనే లక్ష్యాన్ని మనం వదలకూడదు. శరీరం బరువు పెరిగే కొద్దీ పోషక పదార్థాల అవసరం ఏమి తగ్గదు. శరీరానికి ఇంకా భారం పెరుగుతూ ఉంటుంది, అవసరాలు పెరుగుతూ ఉంటాయి. చాలామంది వెయిట్ని పెంచేసి ఏదో పొద్దున్న 2 ఇడ్లీ అంత చట్నీ, మధ్యాహ్నం పూట 2 రొట్లు కప్పు కూర, సాయంకాలం 4ంటికి యాపిల్ మొక్క లేకపోతే దానిమ్మ చెక్క, ఇట్లాదే మొక్క చెక్కలు పెడితే ఇంతంత లావు ఒక మూలకు వస్తాయండి. అందుకని శరీరానికి నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరుగుతాయి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మరి మజిల్ వీక్నెస్ వచ్చేస్తుంది, చాలా సమస్యలు వస్తాయి మీరు ఇట్లాంటి ర్యాష్ డైటింగ్లు చేసి బాడీని ఇబ్బంది పెడితే. అందుచేత మన శరీరాన్ని పోషించే మంచి బలమైన ఆహారాన్ని తింటూ బరువు తగ్గాలి. అందుకని శరీర పోషణార్థం సహజ సిద్ధమైన సంపూర్ణ ఆహారాన్ని, మంచి ఆహారాన్ని మనం తినాలి. ఇది మూడో విషయం. ఇక లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన క్రమశిక్షణ చెప్పుకుందాం. ఇక టైం టేబుల్. ఉదయం నిద్ర లేచిన వెంటనే లీటర్ పావో లీటర్న్నర మంచినీళ్ళు తీసుకొని త్రాగండి. పొట్ట నిండా నీళ్లు త్రాగాక మనసు పొట్టా ప్రేగుల మీద పెట్టి 4-5 నిమిషాలు అటు ఇటు నడుస్తూ ఇక్కడ గమనించండి. నీళ్ల బరువుకి ప్రేగుల్లో మలమ జరిగి ఒత్తిడి పెరుగుతుంది, సుఖ విరోచన అవుతుంది. ఇలా మల విసర్జన చేసి వచ్చిన తర్వాత 1 గంట, గంటన్నర సేపు మనందరం కొవ్వుని కరిగించడానికి వ్యాయామాలు చేస్తే మంచిది. ఇప్పటి వరకు మీరందరూ నడవటం, ఆటలాడటం, ఏవో రకరకాల ప్రక్రియలు చేశారు బరువును తగ్గించుకోవటానికి. ఇక నుండి నా సలహా మేరకు కొంచెం ప్రయత్నం చేయండి. అధిక బరువును ఆసనాలు చేసి చాలా బాగా తగ్గించుకోవచ్చని మీకు తెలియదు. అంత చక్కటి ఏర్పాటు ఆసనాల్లో ఉన్నది. అధిక బరువును బాగా తగ్గించుకునే ఆసనాలను మాత్రమే ప్రత్యేకించి మీ అందరికీ అందిస్తున్నాం. అంటే మీరు చేయగలిగే అతి ముఖ్యమైన 10 ఆసనాలతోనే కొవ్వును కరిగించుకునే టెక్నిక్ను మీకు అందించబోతున్నాం. ప్రాణాయామం కూడా కొవ్వును కరిగించే టెక్నిక్లు మీకు తెలియచేయబోతున్నాం. అలాంటి ఆసనాలు, ప్రాణాయామాన్ని 1 గంట, గంటంపావు సేపు మీరు ఉదయం పూట అభ్యాసం చేస్తే చాలా మంచిది. అలాంటి ఆసనాలు, ప్రాణాయామం తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 వరకు మా టీవీలో అందిస్తున్నాం. కొంచెం అలాంటి ఆసనాలు నేర్చుకోవడానికి కొన్ని రోజులైనా సరే తెల్లవారుజామున లేచి చక్కగా 10-15 రోజులు మీరు ప్రాక్టీస్ చేసి ఆ శిక్షణ బాగా తీసుకోండి. చక్కగా కొవ్వును కరిగించుకోవడానికి మీకు ప్రాక్టీస్ అయిన తర్వాత మీకు అనుకూలమైన సమయంలో చేసుకునే ప్రయత్నం చేయండి. అమ్మో 4 గంటల క్లాస్ అయితే మేము ఎలా లెగుస్తామని అనకండి. మనకు అవకాశం వచ్చిన టైం అది. అందుచేత మీ ఇంట్లో మీరు శ్రమ లేకుండా అధిక బరువును కొవ్వును కరిగించే ఆసనాలు, ప్రాణాయామం నేర్చుకునే ఆ క్లాసును తప్పనిసరిగా ఉపయోగించుకుంటూ నిలవన్న కొవ్వును కరిగించుకోవడానికి ఆసనాలు చేసే మేలును మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. ఈ గంట, గంటన్నర సేపు నీళ్లు త్రాగి మోషన్ అయిన తర్వాత అలాంటి వ్యాయామాలు చేయాలి ప్రతిరోజు. నెక్స్ట్ సెకండ్ టైం మళ్ళీ నీళ్లు త్రాగండి. వ్యాయామ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత లీటర్ పావో, లీటర్న్నర నీళ్ళని త్రాగి మనసు పెట్టి 4-5 నిమిషాలు అటు ఇటు నడిచి అర్జెంటుగా దొడ్లోకి వెళ్ళాలనిపించినప్పుడు దొడ్లోకి వెళితే సుఖ విరోచన అయిపోతుంది. అలా ఉదయం 2 సార్లు మల విసర్జన అవ్వటానికి ప్రయత్నం చేయండి. అలా 2.5 లీటర్ల మంచినీళ్ళు త్రాగటానికి
2 సార్లుగా ప్రయత్నం చేస్తే అటు రక్తశుద్ధి జరుగుతుంది, బరువు తగ్గటానికి కూడా నీరు త్రాగటం కొంత హెల్ప్ చేస్తుంది. ఇది ఉదయం పూట మనం చేయవలసిన మొదటి కార్యక్రమం. ఇక స్నానాదులు పూర్తయిన తర్వాత మొదటి ఆహారంగా మనం వెజిటబుల్ జ్యూస్ తాగితే మంచిది. ఆ రసానికి కొద్దిగా తేనెను 2 స్పూన్లు అంత నిమ్మ రసాన్ని కలిపి చక్కగా త్రాగండి. అంటే కొవ్వును కరిగించడానికి పీచు కావాలి. మనం వడకట్టగా వచ్చిన అడుగు రసంలో కూడా సరిపడా పీచు ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. పైన వచ్చిన ఎక్కువ పిప్పిని తీసేసేయండి. ఇలా ఉదయం వెజిటబుల్ జ్యూస్ తాగితే ఈ జ్యూస్ వల్ల మీరు వెయిట్ పెరగరు. రక్తంలో ఉండవలసిన పోషక పదార్థాలు, విటమిన్స్, ఎంజైమ్స్, మరి ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ చక్కగా బ్యాలెన్స్ అవుతాయి. రక్షణ వ్యవస్థకి ఇవన్నీ అవసరం. అలాంటి జ్యూస్ మనం ఉదయం పూట త్రాగుదాం. ఈ జ్యూస్ త్రాగిన ఒక 30 గంట వ్యవధిచ్చి మీరు ఉదయం పూట అల్పాహారంలో ఇతర ఇడ్లీ, దోశలు, టిఫిన్ లాంటివి మానండి. ఎప్పుడన్నా తినాలనిపిస్తే 10-15 రోజులు ఒక్కరోజు ఎప్పుడన్నా తినండి. కానీ ప్రతిరోజు మంచి ఆహారం మనం తినటానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అవి మొలకెత్తిన విత్తనాలు, పెసలు, శనగలు, గోధుమలు, రాగులు, అలసందలు, ఇలాంటివి ఏవైనా సరే, ఉలవలు, మీ ఇష్టం. 3-4 రకాల గింజలు తీసుకోండి. విడివిడిగా నానపోయండి. పొద్దున్నుంచి రాత్రి వరకు నాననిచ్చిన తర్వాత ఆ గింజలను నీళ్ళలోంచి తీయండి. బాగా కడిగి వేయండి రాత్రికి. రాత్రి నుంచి రేపు ఉదయం వరకు ప్లేట్లో పోసి ఆరపోయండి. రేపు ఉదయం ఆ గింజలను మూట కట్టేసి బాక్సులో కానీ ఎక్కడైనా గాలాడకుండా పెట్టేస్తే ఎల్లుండి ఉదయం వరకు అట్లా ఉంచితే ఒక రోజు పాటు గింజలకి ఇంతంత పొడుగు మొక్కల పొడుగు వస్తాయి. మొక్కల పొడుగొచ్చిన ఆ మొలకలను తీసుకుని ఒక్కొక్క రకం అన్ని గింజలు పెట్టుకుని బాగా అన్ని మొలకెత్తిన విత్తనాలు తీసుకుని వీటిని ఒక 7-8 ఖర్జూరాలు పెట్టుకుని వాటితో నంజుకు తినేసేయండి. మొలకెత్తిన విత్తనాల్లో హార్మోన్స్ని ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది. పోషక పదార్థాలను మంచిగా అందించే గుణం ఉంటుంది. మీకు నీరసం రాకుండా, 2 పూట్ల రొట్టె తింటున్న అన్నం తినకుండా శరీరానికి నీరసం రాకుండా మంచి శక్తినిచ్చే గుణం గింజల్లో ఉంటుంది. చేత ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు బాగా సరిపడా తింటేనే మీకు ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు. ఈ మొలకలు తినకుండా ఎవరైనా బరువు తగ్గితే వాళ్ళకి కొంచెం చర్మం లూజ్ అయినట్టు ఏలాడుతూ ఉండటం, కాస్త కండరాలు పట్టేయటం, పని చేస్తుంటే నీరసం రాను, కళ్ళు తిరగను, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రాను, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రాను, చాలా సమస్యలు వచ్చేస్తుంటాయి. అందుకని మనకి ఇన్ని సమస్యలు రాకుండా రక్షించే మొలకలే. ఇవి తింటే బరువు పెరుగుతాం అనుకోకండి. ఇందులో బరువు పెరిగే గుణం లేదు. బరువును పెంచే వేరుశెనగ పప్పులు, కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పులు అవి మనం ఇక్కడ తింటలేదు. అంచేత మొలకెత్తిన విత్తనాలను ఉదయం పూట తప్పనిసరిగా అన్ని పెట్టుకుని ఖర్జూరంతో తినండి. ఇవి తిని కూడా మనకెవరికన్నా పొట్ట నిండకపోతే బరువును పెంచని పండ్లు ఉంటాయి. జామ, బొప్పాయి, దానిమ్మ గింజలు, ఇలాంటివి ఏమైనా మొలకెత్తిన విత్తనాలు తిని మీరు వాటితో పాటు ఈ ఫ్రూట్ కూడా తినే ప్రయత్నం చేయవచ్చు. అంటే ఇలా చేస్తే మీకు మంచి ఆహారం ఉదయం పూట శరీర పోషణార్థం అందించినట్లు అవుతుందన్నమాట. మనం శరీరానికి కావాల్సిన బ్యాలెన్స్ డైట్ని మార్నింగ్ సెక్షన్లో అందించాం. అందుకని ఇలా తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. ఎవరికన్నా ఉదయం పూట ఈ మొలకలు, ఈ పండు తినడానికి ఖాళీ దొరకకపోతే వీటిని మధ్యాహ్నానికి పెట్టుకుని మధ్యాహ్నం తినే భోజనాన్ని ఉదయానికి మార్చుకోవచ్చు. ఎప్పుడన్నా అడ్జస్ట్ చేసుకోవడానికి మీరు అట్లయినా చేంజ్ చేసుకోవచ్చు. టైం లేనప్పుడు కేవలం ఉదయమే తినాలని లేదు. మధ్యాహ్నం మొలకలు తిని మళ్ళీ భోజనం అనకూడదు. మొలకలే భోజనంగా తింటే దోషం లేదనమాట. ఉదయమే అందరికీ మొలకలు తినడానికి, పళ్ళు తినడానికి ఇష్టపడతారు కాబట్టి అలా తినండి. ఈ మొలకలు తిన్న 2 గంటల వరకు ఏమీ నీళ్లు త్రాగకూడదు. ఈ 2 గంటల తర్వాత నీళ్ల సీసా తీసుకుని 1 లీటర్ పావు దగ్గర ఉంచుకోండి. 1 గ్లాసు నీళ్లు త్రాగండి. ఇంకో పావు గంట, అరగంట గడిచాక ఇంకో గ్లాసు నీరు, మరొక కొంత వ్యవధి తర్వాత మళ్ళా ఇంకో గ్లాసు నీరు, అలా 3-4 దశలుగా మధ్యాహ్నం భోజనానికి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందన్న వరకు నీళ్లను 1 లీటర్ పావు త్రాగే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. అది నీళ్లు త్రాగే క్రమశిక్షణ